బబుల్ గమ్ ప్రీ రిలీజ్ లో ఐ స్పోక్ అబౌట్ సర్టన్ థింగ్ వర్డ్ లైక్ నేను ఇలానే పుట్టాను ఇలానే ఉంటా. ఒక మనిషికి మనిషి సక్సెస్ ని డిఫైన్ చేసేది హార్డ్ వర్క్, టాలెంట్, డిసిప్లిన్ మాత్రమే. ఐ వాంటెడ్ టు సే దోస్ వర్డ్స్ బికాస్ అంటే నేను మన తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది, అందరూ నన్ను ఫ్యామిలీస్ లో ఐవ్ సీన్ పేరెంట్స్ ఓన్లీ లైక్ టాకింగ్ అబౌట్ అరే అంటే లైక్ అరే ఆడు కర్రగా పుట్టాడు రా, ఇంట్లోనే సొంత పిల్లాడినో లేకపోతే మా మేనకోడలో లేకపోతే ఎవరినో సేమ్ రిలేషన్ కొంచెం తిండి తగ్గించు సొంత తల్లిదండ్రులు అంటారు. I thought the thing that I was going through at that point of time during bubblegums, during the comments or people talking about me na chuttu gani pakkannolu gani, I thought it is not limited just to me. I thought it is something I had an opportunity to address something that is there in our society. మన దగ్గరకు వచ్చేసరికి పీపుల్, మన ఆడియన్స్ ఆర్ వెరీ కంటెంట్ ని అప్రిషియేట్ చేస్తారు, బట్ దేర్ ఇస్ అ సర్టన్ సెక్టర్ దట్ ఈస్ ఐ గెస్ చిన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఎవరో వదిలేసి ఉంటారు. ఇంకా ఐ హావ్ సీన్ లైక్ పేరెంట్స్ స్ట్రగ్లింగ్ టు దే గివ్ దేర్ చిల్డ్రన్ చాలా రఫ్ గా బాధిస్తారు, తోలు తెల్లగా అవుతుందేమో అని. సో అన్ని రకాలుగా చదువు కూడా ఎగ్జాక్ట్లీ అంటే రైట్ చిన్నప్పటి నుంచి 3వ క్లాస్ లో నువ్వు ఇంజనీర్ అవ్వాలి, నువ్వు డాక్టర్ అవ్వాలి. ఇట్ ఇస్ లైక్ ప్రెషర్ లైక్ టు ది కిడ్స్. సో ద చైల్డ్ ఇస్ డెవస్టేటెడ్ ఆల్రెడీ అట్ హోమ్. ఇప్పుడు ఇమాజిన్ యువర్ పేరెంట్ ఇస్ ఓన్లీ సేయింగ్ అరే నువ్వేంటి ఇంత కర్రగా ఉన్నావు, అయిపోయింది. వాడి లైఫ్ లో వాడికి కాన్ఫిడెన్స్ ఇంకా జీవితంలో రాదు. సో దాట్ పర్టికులర్ డే ఐ థాట్ ఓకే, ఇట్ ఈస్ నాట్ జస్ట్ లిమిటెడ్ టు మీ అండ్ ఐ హ్యావ్ ద ఆపర్చునిటీ టు అడ్రెస్ దిస్, సో ఐ విల్ యూటిలైజ్ ఇట్. That is why I spoke that, and yes, ultimately, even through all of this 2 years after Bubblegum మాట్లాడిన తర్వాత కూడా I still believe that hard work, talent and discipline మాత్రమే డిసైడ్ చేస్తాయి సక్సెస్.